స్టెప్ 2లో మామూలుగా స్టెప్ 1 స్టెప్ 2 అన్నప్పుడు అటెన్షన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టెప్ 1 స్టెప్ 2 కామన్ టు ఆల్ ఆసనాస్. స్టెప్ 1 ఈజ్ రిలాక్సేషన్, స్టెప్ 2 ఈజ్ అటెన్షన్. స్టెప్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టెప్ 1, స్టెప్ 2 చూడండి, అబ్జర్వ్ ద లెగ్స్ చూడండి, V షేప్లో ఉన్నాయి. స్టెప్ 2లో ఎలా ఉండాలి, పాదాలు ఎలా ఉండాలి, ఒకే అలైన్మెంట్లో ఉండాలి. ఒకే అలైన్మెంట్ అంటే స్కేల్ పెడితే ఇది అలైన్మెంట్, గీత గీస్తే కరెక్ట్గా. రెండోది ఇన్ బిట్వీన్ 4 ఫింగర్స్ గ్యాప్ ఉండాలి. 2 ఫీట్స్ మధ్య 4 ఫింగర్స్ గ్యాప్ ఉండాలి. అది స్టెప్ 2. స్టెప్ 3 చేతులు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా ఉన్నాయా? ఇప్పుడు చూడు, ఓ చెయ్యి ఏమో కరెక్ట్గా ఉంది, ఆ చెయ్యి కింద పోయింది. కాళ్ళు చూడు ఒకే ప్యారల్గా ఉన్నాయా పాదాలు? అది ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ముందుకు వచ్చింది. స్టెప్ 4 కుడి కాలు కుడివైపు, lateral bending. బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అయిందా? బాడీ కంట్రోల్లో ఉందా, షేకింగ్లో ఉందా? స్టెప్ 5 త్రికోణాసనం అనేది ఈ చూడండి, ఇంకా బాడీ ఫ్లెక్సిబిలిటీ లేదు, ఈ బాడీలో ఫ్లెక్సిబిలిటీ లేదు, ఇంకా చాలా బెండ్ కావాలి. ఇక్కడ ఈడ ప్రెజర్ పడాలి, ఈడ ప్రెజర్ పడాలి. ఎందుకు ప్రెజర్ పడకపోవడం వల్ల ఇక్కడ ఏమైంది, కండ పెరిగింది. ఈ కండ ఇలాగే పెరిగితే రేపు పొద్దున డ్రమ్ అవుతుంది పొట్ట. సో ఇక్కడ స్లిమ్ కావాలి. ఇక్కడ స్లిమ్ కావాలంటే ఈ బాడీ ఇంకా బాగా ఫ్లెక్సిబుల్ కావాలి. ఓకేనా? కమ్ టు క్వశ్చన్, రిలాక్స్. ఓకే, క్లాస్.